మీదకి ఎవరైతే శోధిస్తానికి వస్తున్నారో, నిన్ను ఎవరైతే శోధిస్తూ ఉన్నారో, కొన్ని సమయాల్లో నీ ఇంటిలోనికి సాతానుడు వచ్చినట్లుగా చూస్తావు, వాడొక ఖైదీ. కొన్ని సమయాల్లో ఎవరో వచ్చి నిన్ను శోధిస్తారు, నిన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. కొన్ని సమయాల్లో మనుషుల ద్వారా శోధనలు వస్తాయి, కొన్ని సమయాల్లో కుటుంబీకుల ద్వారా శోధనలు వస్తాయి, కొన్ని సమయాల్లో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో వాళ్ళ ద్వారా నీకు శోధనలు వస్తాయి. కానీ నీవు చేతులెత్తి దేవునికి ఆరాధన చేయటం ద్వారా, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా ఆ సమస్యలు పెట్టేవారిని, ఆ శోధకులను, ఆ ఖైదీలను దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఫస్ట్ నేను చేతులెత్తుడి ద్వారా దేవుడు తన చేయి మనకు చూపించాడు అని చెప్పాను. ఇప్పుడు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఖైదీలను, నీ శోధకులను, నిన్ను తొందర చేయుచున్న వారిని దేవుడు నీకు అప్పగిస్తాడు. అంటే ఆ చేతితో నువ్వు బలంగా వారిని పట్టుకుంటావు. ఏదైతే నిన్ను శోధిస్తుందో, సైతానుడు శోధిస్తున్నాడు అనుకో, ఆ సైతాను నువ్వు గట్టిగా పట్టుకుంటావు. మనుషులు నిన్ను శోధిస్తున్నారు అనుకో, ఆ మనుషులను దేవుడు గట్టిగా పట్టుకుంటాడు. నీ కుటుంబం మీదకి ఎవరైనా ఎదురు తిరిగారనుకో, ఎవరన్నా లేచారు అనుకో విరోధులు, దేవుడు వారిని ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటాడు. ఒకవేళ సాతానుడు ఏమైనా శోధనలు నీకు తెచ్చాడు అనుకో, నువ్వు చేతులెత్తి దేవునికి ఆరాధన చేయటం ద్వారా ఆ శోధకుడిని బంధిస్తాం మనం. నిన్ను ఏది శోధిస్తుందో, నిన్ను రోగము శోధించవచ్చు, నిన్ను అప్పులు శోధించవచ్చు, నీకు ఏదో అనుకున్నదేదో జరగకపోవచ్చు. కానీ నువ్వు చేతులెత్తి దేవునికి ఆరాధన చేయటం ద్వారా వాటిని నువ్వు పట్టుకుంటావు, వాటిని నువ్వు జయిస్తావు. యోసేపు చేతికి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ దేవుడు అప్పగించాడు. ఎందుకంటే యోసేపు దేవునికి చేతులెత్తి ప్రార్థన చేసేవాడు.